రోడ్డు మరిచారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఆర్ఎన్బి శాఖ పనితీరుపై విసుగు చెందిన స్థానికులు వెంకటాపురం దుర్గమ్మ సెంటర్లో ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. వెంకటాపురం నుండి ఎడ్చర్లపల్లి రోడ్డు నిర్మాణం మొదలై 6 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటిదాకా పూర్తి చేయకపోవడంపై దుమ్ము ధూళితో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఇక పోరాడే ఓపిక లేక జాతీయ రహదారిపై బైఠాయించి వారి గోడును విన్నవించుకున్నారు. ఈ క్రమంలోనే దుర్గమ్మ సెంటర్లో జాతీయ రహదారిపై అటు ఇటు భారీగా వాహనాలు నిలిచిపోయి స్థానిక ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న వెంకటాపురం ఎస్ఐ ఆర్ అశోక్ ధర్నాకు దిగిన బాధితులతో సమస్య ఉంటే సంబంధిత శాఖకు తెలియపరచాలి, కానీ సామాన్యులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం తగదంటూ బాధితులను బుజ్జగించి ధర్నా విరమించమని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. నాడు తెలంగాణ రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే, థ్యాంక్ యూ దుర్గా, పూర్తిగా చూసుకున్నట్లయితే నాడు తెలంగాణ రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే అధిక మెజార్టీతో ఓట్లని దక్కించుకోవడం నేపథ్యంతో ఉడతా భక్తితో గత ప్రభుత్వం అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. పూర్తిగా నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధిష్టానాన్ని మేము చేదక్కించుకున్నాం అనే ఉద్దేశంతో ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపిస్తుందని అనుకోవచ్చు. ఏదైతే గత ప్రభుత్వం 6 నెలల క్రితం మొదలుపెట్టినటువంటి ములుగు జిల్లా ఏడ్జలపల్లి రోడ్డు అయితే పూర్తిగా ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. దుమ్ముతో ధూళితో విసిగిపోయిన గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో, ఇటు దుర్గమ్మ సెంటర్ గ్రామస్తులు కావచ్చు, ఇటు ఏడ్జలపల్లి గ్రామస్తులు కావచ్చు, పూర్తిగా కూడా బీసీ మరుగుడం రంగనాథపురం గ్రామస్తులు అందరూ కూడా ఇవాళ రాస్తారోకు దిగిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇదే విషయంలో వాళ్ళ నినాదం ఏంటి అనే పూర్తిగా 2 విషయాలు తీసి గత సంవత్సరం అవుతుంది, మెట్టలేసి దుమ్ములేస్తుంది. గత సంవత్సరం అయినా తారేమంటే ఇదిగో వేస్తాం, ఇప్పుడు వేస్తాం, రేపేస్తాం అని అన్నారు. ఎన్నోసార్లు ఇసుక ర్యాంపప్పుడు లారీలు ఆపినా కానీ ఇదిగో వేస్తాం, రేపేస్తాం, మాపేస్తాం అంటారు తప్ప వేయట్లేరు. గత సంవత్సరం కాలంగా మేము చూస్తూనే ఉన్నాం, అయినా వేయట్లేరు. స్కూల్ పిల్లలు బయట బస్సు వస్తూ అంటే అక్కడ ఆగుతారు, దుమ్ము పోయి అరిచి డస్ట్ అరిచి వచ్చి బాగా దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ ఈ రోడ్డు ఎన్నిసార్లు కానీ ఎవరికి విన్నవించుకున్నా కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చూపలేదు, కనీసం కాంగ్రెస్ వాళ్ళు పట్టుకుని ఎవరు పట్టించుకునే పరిస్థితుంది. గత అధికారులకు ఎవరు చెప్పుకున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదే విషయంలో మీరు మండల అధికారులు కావచ్చు, ఇటు ఆర్ఎన్బి వెంకటాపురంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సిబ్బంది కానీ, లేదంటే ఎడూరు నాగారం డివిజన్లో డిఈ గారిని కలిసే ప్రయత్నం చేశారా? మేము చేయకపోవచ్చు, కాకపోతే సర్పంచ్ గారి ద్వారా నిర్ణయించుకున్నాం. సర్పంచ్ గారి ద్వారా ఎన్నోసార్లు చెప్పాము. సర్పంచ్ గారు చెప్పినా కానీ ఎవరు మాట కూడా ఎవరికి లెక్క చేయలేదు. దాదాపు ఈ రోడ్డు నిర్మాణం స్టార్ట్ చేసి ఎన్ని నెలలు? సంవత్సరం అవుతుంది తీసి మేము అన్ని ఇబ్బందులు పడ్డా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇసుక లారీల టైంలో పలుమార్లు మీరు రోడ్డు ఎన్నోసార్లు కూడా ఎవరు పట్టించుకోలేదు చూపిస్తుంది. ఇప్పుడు పూర్తిగా మీరు రాస్తారోకు దిగడానికి గల కారణం ఏంటి? ఆ రోడ్డు వేయట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది బాగా. ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి, ఇంటి పక్కన డస్ట్ బాగా వస్తుంది, లారీలు పోతున్నాయి, వెహికల్స్ పోతున్నాయి, స్కూల్ పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. మాకు పోవడానికి కూడా అవకాశం లేదు, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, అయినా పట్టించుకోవట్లేదు ఎవరు కూడా అధికారులు. 6 నెలల క్రితం ఆ రోడ్డు తీశారు. వాస్తవానికి పాత రోడ్డు ఉన్నప్పుడు బాగుంది. అదేంటంటే రోడ్డు కుంగిపోయి ఇప్పుడు మైకి పోతాను అంటే తక్కువ వస్తుంది, స్కిడ్ అవుతుంది. రోడ్డు వేసారు, తారు మర్చారు. ఇంకా చిన్నపిల్లలు కానించి అందరికీ ఊపిరితిత్తులో నిమ్ము ప్రాబ్లం వస్తుంది. కనీసం ఒక్కరు కూడా పని చేసుకోలేకపోతారు. ఆయుసం, దమ్ము ఇట్లా వస్తుంది. డస్ట్ అలర్జీ, అందరికీ డస్ట్ అలర్జీ వచ్చేసి వీధిలో కనీసం ఇంట్లో కనీసం. సీకే న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సార్. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏడ్జలపల్లి రోడ్డు గురించి జనాలంతా కూడా రాస్తారోకు దిగారు సార్. 6 నెలలు అవుతుంది, ఇప్పుడు దాకా దుమ్ముదులతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి భారీ ఎత్తున వాహనాలు అటుపక్క ఇటుపక్క నిలిచిపోయాయి. ఆర్ఎన్బి వెంకటేశ్వర గారు మరి ఇప్పుడు స్థానికంగా వెంకటాపురం మండలంలో ఆర్ఎన్బికి సంబంధించి ఎటువంటి సిబ్బంది లేరు. అవును సార్, ఇక్కడ స్టాఫ్ ఎవరు లేరు. ఎటు నాగారం డివిజన్ ఉంది కానీ ఆఫీసర్స్ అవైలబుల్ ఉండట్లేదు. వీళ్ళు కూడా గతంలో 2-3 సార్ మరి ఇప్పుడు వీళ్ళంతా కూడా రాస్తారోకు దిగారు, భారీ ఎత్తున వాహనం నిలిచిపోయాయి సార్. మరి ఏం చేద్దామంటారు? యాజ్ ఏ ఒక ములుగు డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా మీరు ఏ విధంగా స్పందిస్తారు? అవును సార్, వెంకటాపురం ఏడ్జలపల్లి రోడ్ సార్.
మెటల్ వేసారు సార్, మెటల్ తీసేసి రోడ్డు మొత్తం కూడా మెటల్తో పరిచారు కానీ అవును సార్ బీట్ వేయలేదు. సార్ ఎంతసేపట్లో కాల్ చేశారు సార్? ఎందుకంటే ఇప్పుడు సివిల్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంది, మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు ఉన్నారు, కానీ ఆర్ఎన్బి కోసం వీళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఎవరైనా మాకు సమాధానం చెప్పేదాకా కూడా వీళ్ళు జగమని చెప్పేసి ముడిపట్టుకు కూర్చున్నారు. సార్ మేము రోజు స్కూల్కి ఈ దారిలోనే వెళ్తాం. మేము వెళ్ళేసరికి మా యూనిఫామ్ అనేది దుమ్ము బట్టి వెళ్తుంది, కాబట్టి మీరు రోడ్డు శుభ్రం చేయాలని మా మనవి. ఎజ్జలపల్లి రోడ్డు వెంటనే, ఎజ్జలపల్లి రోడ్డు వెంటనే, ఎజ్జలపల్లి రోడ్డు వెంటనే. ఏదైతే బాధితులు చెప్తున్న మాట ఏంటంటే పూర్తిగా ఆ యొక్క రోడ్డుని ఏడ్జలపల్లి రోడ్డుని స్టార్ట్ చేసి 8 నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా రోడ్డు నిర్మాణ పనులు నిర్లక్ష్యం చూపిస్తుందని అయితే ఉద్దేశంతో మేము నినాదానికి రాస్తారోకు దిగామని చెప్పేసి బాధితులు రోడ్డుకి గాలం చూసుకున్న పరిస్థితి కనపడుతుంది. రోడ్డు మెటల్ వేశారు, తారు మరిచారు అనే నిదానంతో పూర్తిగా దుర్గమ్మ సెంటర్ వాతావరణం కూడా ఒక ఉగ్రత వాతావరణం నెలకొంది. ఇకనైనా సరే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరామెన్ జర్నలిస్ట్ భార్గవ్, మిస్